కేవలం ఈరోజు వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశలు ఆశయాలన్నీ ఒకటే. ఏదో ఒక విధంగా అల్లరి సృష్టించాలా, ఎన్నికల రోజు నాయకులందరినీ అరెస్ట్ చేయాలా, వాళ్ళు బూతులు రిగ్ చేసుకోవాలా అనే ధ్యేయంతోనే పనిచేస్తున్నారు తప్పక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు ఓట్లు అడిగి మేము చేసిన మంచి కార్యక్రమాలకు మాకు ఓటు వేయండి అనేది ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు. సో కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళను డిఐజీ స్థాయి అధికారులు కూడా వీళ్ళన్న మేము లేకపోతే ఆ పరిస్థితుల్లో వాళ్ళని అదకేసేవాళ్ళని చెప్తున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన కూడా దాడి చేసిన పరిస్థితిని ఏం చేస్తారు? ఒకటి, ఒక డిఐజీ అధికారిగా అటువంటి మాటలు మాట్లాడడం అనేది ఆ యొక్క హోదాకు, ఆ పదవికి మంచిది కాదు. ఇప్పుడు ఈరోజు ఒక తలకాయలు నరికిస్తున్నారంటే అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లేనట్టే కదా దాని అర్థం. అది కూడా ఎవరో కాదు, స్వయాన ఒక ఎమ్మెల్సీ, ఒక బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్నే ఆయన కారు పక్కన కొట్టి ఆయన హత్యా ప్రయత్నం చేస్తున్నారంటే మరి అంతకంటే ఇంకా సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? సామాన్య ప్రజలకు ఎవరు న్యాయం లేదు. నేను కూడా విచారించాను ఇప్పుడు పురేంద్ర కూడా ఈరోజు వాళ్ళు ఒక్కడే ధ్యేయం పోలీసులు అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేసుకొని గెలుచుకోవాలనుకుంటారు తప్పక ఫ్రీ పోలింగ్ జరిగి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు గెలిచే అవకాశం లేదు. భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అక్కడ వాళ్ళ ధ్యేయమంతా ఒకటే, పోలీసులు అడ్డం పెట్టుకొని. ఇంతకుముందు మా రాజమండ్రి వచ్చి అన్నట్టు పోటీ మాకు తెలుగుదేశం కాదు, పోలీస్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అదే జరుగుతుంది. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ ఉన్నట్టు డిఎస్పీ గారు కానివ్వండి, డిఐజీ గారు కానివ్వండి, మరి ఈ రకమైనటువంటి మాట్లాడుతున్నట్టే ఇంతకుముందు కంటే పోలీసుకి ఇప్పుడు బాగుందంట. మరి అదేగినా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 5 సంవత్సరాలు పురేంద్ర కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్స్ కానీ మర్డర్స్ జరిగినాయా? పొలిటికల్ మర్డర్స్ ఏదైనా ఫ్రాక్చర్ చేయడం జరిగినచ్చు, కానీ పొలిటికల్ మర్డర్స్ అని కానీ, పొలిటికల్ హెరాస్మెంట్ అని కానీ, పోలీసులు ఉపయోగించుకోవడంలో కానీ ఎక్కడా జరగలేదు. సో గతంలో ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఎటువంటి పరిస్థితులు జరగలేదు. ఈసారి ఎందుకు? గతంలో మీరు ఎన్నో ఎలక్షన్ చూస్తున్నారు, గత ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్ తేడా అయింది. ఎన్నో బై ఎలక్షన్స్ కూడా చూసాం, ఎన్నో బై ఎలక్షన్స్ చూసినా కానీ కూడా బై ఎలక్షన్స్లో ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఇంతకుముందు పోలీసు అధికారులు ఉండేది. మరి ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారులు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి అధికారులు చూస్తే నక్కకు నాగలో కానివ్వండి అంత డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి వాళ్ళే ప్రజాస్వామ్యంగా నడిపించాల్సినటువంటి, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ అధికారులే మరి ఈ రంగా మాట్లాడుతున్నారంటే మరి నిజంగా ఇది ప్రభుత్వం సామాన్య ప్రజలకు స్వేచ్ఛ మరి జీవించే హక్కు ఉందా లేదా లేదా తలకాయలు స్వాతంత్రంగా సామాన్య ప్రజలకు జీవించే హక్కు కూడా ఉండట్లేదు. అటువంటి పరిస్థితులు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది అనేది నిదర్శనంగా ఈరోజు పెద్ద పెద్ద అధికారులే చెప్తున్నారంటే అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను.